మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అతి పెద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహించని స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ అని దాదాపు 150 సీట్ల వరకు రావచ్చు అని చెబుతుంటే ఏకంగా 230 స్థానాలు దాటేసింది బీజేపీ కూటమి. కాంగ్రెస్ కూటమి పూర్తిగా చెతికిలబడిపోయింది. ఈ స్థాయిలో బీజేపీ ఈ పర్ఫార్మెన్స్ ని ఎలా చూపగలిగింది అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. 2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ కూటమి బాగా దెబ్బతినింది. 28 చోట్ల పోటీ చేసిన బీజేపీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే ఆ రోజు విజయం సాధించింది. లోక్సభ ఎన్నికల్లో ఓటమి నుంచి బీజేపీ కూటమి అనేక పాఠాలు నేర్చుకుంది, చాలా అప్రమత్తంగా వ్యవహరించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ మాత్రం పాత స్లోగన్లు, పాత మాటలతోనే ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్ళి బొక్కబోర్లా పడింది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్లా పనిచేసిన ఒక స్కీమ్ గురించి అయితే ప్రధానంగా చర్చిస్తున్నారు. అదే మహిళలకు ఒక్కొక్కరికి 1500, 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఒక్కొక్కరికి నెలకు 1500 రూపాయలు ఇచ్చేలా ఒక స్కీమ్ను షిండే ప్రభుత్వం ఇచ్చింది లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత. ఇది చాలా ప్రభావం చూపింది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఆ మొత్తాన్ని ఏకంగా 1500 నుంచి 2100 రూపాయలకు పెంచుతామని బీజేపీ కూటమి హామీ కూడా ఇచ్చింది. దీని ఇంపాక్ట్ భారీగా పడుతోంది, ఫలితం తారుమారవుతోంది అని భావించిన కాంగ్రెస్ కూటమి తాము అధికారంలోకి వస్తే 3000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు. ఇప్పటికీ ఈ స్కీమ్ అమలవుతూ ఉండడం, మరో 2100 రూపాయలకు పెంచుతామని షిండే ప్రభుత్వం హామీ ఇవ్వడంతో మహిళలు అక్కడికే మొగ్గు చూపారు. 6% మహిళలు అధికంగా ఈసారి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ పథకం ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉంది. మహిళలు ఏకపక్షంగా బీజేపీ కూటమికి ఓటు వేశారు అన్న ఒక చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తుంది ఈ పథకం కారణంగా. దాంతోపాటు ఆర్ఎస్ఎస్ ప్రభావం కూడా ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. నిజానికి లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ ఈ స్థాయిలో పనిచేయలేదు. ఆర్ఎస్ఎస్ సిఫార్సు చేసిన పలువురికి ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు కూడా బీజేపీ అగ్రనాయకత్వం నిరాకరించడంతో ఆర్ఎస్ఎస్ శ్రేణులు నిరుత్సాహంతో పెద్దగా చురుగ్గా లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పనిచేయలేదు. కానీ ఈసారి మాత్రం లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన మార్పులు, చర్చల తర్వాత ఆర్ఎస్ఎస్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయింది. ఆర్ఎస్ఎస్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 60,000కు పైగా చిన్న చిన్న సమావేశాలు, సభలు నిర్వహించింది. దానికి అనుబంధంగా ఉన్న సంస్థలు కూడా చాలా చురుగ్గా పనిచేశాయి. బీజేపీ సానుభూతి పరులైన ఓటర్లను పోలింగ్ కేంద్రం వరకు తీసుకురావడంలో ఆర్ఎస్ఎస్ చాలా ప్రముఖంగా పాత్ర పోషించింది. ఆ దిశగా సక్సెస్ అయింది. కానీ కాంగ్రెస్ కూటమి నుంచి ఈ స్థాయిలో ఆర్గనైజ్ చేయగలిగే వ్యవస్థలు లేకపోవడం చాలా కాంగ్రెస్ పార్టీ కూటమికి పెద్ద దెబ్బగానే పడింది. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు చేసిన ప్రచారం కూడా మహారాష్ట్రలో చాలా గట్టిగా ప్రభావం చూపింది. ఇది మతపరమైన అంశంగా చర్చ జరిగినప్పటికీ కూడా జనాల్లోనికైతే చొచ్చుకెళ్ళింది. కలిసి ఉంటేనే బలంగా ఉంటాం, విడిపోతే పడిపోతామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో హిందూ ఓటర్లను సంఘటితం చేయడంలో కూడా అది బాగా ఉపయోగపడింది అన్న అభిప్రాయం ఉంది. దాంతోపాటు ఈసారి ఓబీసీ ఓటర్లను బీజేపీ భారీగా సంఘటితం చేసి తన వైపు రాబట్టుకోగలిగింది. మరాఠా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కూటమి ఆధారపడితే మరాఠాలకు రిజర్వేషన్ల వల్ల తమ శాతం తగ్గిపోతుంది రిజర్వేషన్లో అన్న ఆందోళన చాలా వర్గాల్లో ఉంది. ఆ ఆందోళనను బీజేపీ ఈజీగా క్యాష్ చేసుకుంది. దానివల్ల మరాఠాయేతర వర్గాలన్నీ బీజేపీ వైపు ర్యాలీ అయ్యాయి. అట్ ది సేమ్ టైం మరాఠాలకు రిజర్వేషన్లు ఇస్తాం తమ అధికారంలోకి వస్తే అని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ ఇప్పటికే ఆడ మరాఠా సామాజిక వర్గానికి చెందిన షిండే బీజేపీ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ రిజర్వేషన్ల లైన్ అన్నది పూర్తి స్థాయిలో ఆ పార్టీకి, కూటమికి మద్దతుగా నిలవలేకపోయింది. అనుకున్న స్థాయిలో ఫలితాన్ని తీసుకురాలేకపోయింది. కాంగ్రెస్ నేతలు ఒక మేధావి వర్గం తరహాలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అంటూ ఇలాంటి స్లోగన్లు తీసుకోవడం వల్ల సామాన్య ప్రజల్లోనికి అది పెద్దగా ప్రభావం చూపలేదు. పైగా రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, ముప్పులో ఉంది అంటూ చేస్తున్న ఈ ప్రచారాన్ని ఇదివరకు కూడా ఒకసారి వాడేశారు. లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాడింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకురావడంతో అది సామాన్య ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక మేధావి వర్గంలాగా స్లోగన్లు తీసుకుంటుంది, లైన్ తీసుకుంటుందే కానీ అతి సామాన్యుల్లోనికి చొచ్చుకెళ్లేలాగా ఎన్నికల క్యాంపెయిన్ చేయలేకపోయింది అన్న ఒక విమర్శ అయితే చాలా గట్టిగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఒక వాతావరణం ఉంది. ఎక్కడైతే బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోటీ పడతాయో అక్కడ బీజేపీ ధాటికి కాంగ్రెస్ పార్టీ నిలవలేకపోతోంది. అదే బీజేపీకి ప్రాంతీయ పార్టీలకు మధ్య యుద్ధం జరిగే చోట, ఫైట్ జరిగే చోట మాత్రమే బీజేపీ వెనుకబడుతోంది. కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోటీ చేస్తే బీజేపీ స్పష్టమైన పైచేయి సాధిస్తోంది అన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా ఉంది. ఈరోజు మహారాష్ట్రలో కూడా అదే కనిపించింది. 76 చోట్ల కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోటీ పడితే అత్యధిక స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత కనపరిచింది. భారీగా సీట్లను సొంతం చేసుకుంది. సో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక విధమైన సెంటిమెంట్ రేగుతోంది.
హిందుత్వం అన్నది కూడా అండర్ కరెంట్ పనిచేస్తోంది. దానివల్ల ఎక్కువ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన రాను రాను హిందూ ఓటర్లలో పెద్దగా నమ్మకం కుదరడం లేదు అన్న ఒక అభిప్రాయానికి కూడా ఇది అవకాశం ఇస్తోంది. ఈసారి రైతుల్ని శాంతింపచేయడంలో కూడా షిండే ప్రభుత్వం బీజేపీ కూటమి అయితే సక్సెస్ అయింది. లోక్సభ ఎన్నికల్లో రైతుల ఆగ్రహాన్ని అయితే చవిచూశారు. ప్రధానంగా మహారాష్ట్రలో ఉల్లి ప్రధాన పంట. కానీ కేంద్ర ప్రభుత్వం ఉల్లి మీద ఎగుమతుల మీద పదే పదే ఆంక్షలు విధిస్తూ రైతులతో ఒక టైంలో బాగా ఆడుకుంది. దానివల్ల ఎగుమతుల్ని నిషేధించడంతో ధరలు పడిపోయి ఉల్లి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆగ్రహంగా ఉండేవారు. దాని ప్రభావం లోక్సభ ఎన్నికల సమయంలో కూడా కనిపించింది. అయితే దాని పరిస్థితిని కనుక్కున్న తర్వాత ఉల్లి రైతుల్ని శాంతింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉల్లి ఆంక్షల్ని తీసేసింది. దాంతో అక్కడ రైతులు కాస్త శాంతించారు. దాంతోపాటు రైతులకు ఇస్తున్న మొత్తాన్ని 12,000 నుంచి 15,000 కేటా పెంచేలాగా కూడా ఒక హామీని కూడా ఇచ్చారు. దీంతో రైతుల్లో కూడా బీజేపీ కూటమి మీద ఆగ్రహం అనేది చల్లారింది. ఇలా రకరకాల వర్గాల్లో ఒక్కో వర్గానికి ఏమేమి అవసరం, వాళ్ళని ఎలా దగ్గర చేసుకోవాలి అన్నట్టుగా చాలా ప్రణాళిక ప్రకారం బీజేపీ కూటమి పనిచేసింది. ఆర్ఎస్ఎస్ అన్నది చాలా విస్తృతంగా తోడ్పాటునిచ్చింది. చాలా ఈక్వేషన్లు అన్నీ కలిసి వచ్చాయి. మోడీ, యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వాళ్ళ ప్రచారం కూడా బాగా చొచ్చుకెళ్ళింది. విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఒక మత ప్రాతిపదికన కూడా బీజేపీ ప్రచారం చేయడం ద్వారా హిందూ ఓటర్లను కన్సాలిడేట్ చేయగలిగింది. ఓబీసీ ఓటర్లను బాగా ఆకర్షించగలిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అక్కడ బీజేపీ స్థానిక రాష్ట్ర నాయకులు కావచ్చు, యోగి లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు తీసుకున్నంత సీరియస్గా కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయలేకపోయారు. రాహుల్ గాంధీ కూడా ఆ స్థాయిలో మహారాష్ట్రలో ప్రచారంలో చురుగ్గా పాల్గొనలేకపోయారు. ఈ అంశాలన్నీ, దానికి తోడు కాంగ్రెస్ కూటమిలో సీట్ల సర్దుబాటులో వచ్చిన విభేదాలు, రకరకాల కారణాల వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి ఒక ధీమాను ప్రజల్లో నింపలేకపోయింది. దానివల్ల పెద్ద దెబ్బ పడింది. దానికి మించి అన్నిటికీ మించి మహిళలకు 1,500 రూపాయలు నెలకు చొప్పున ఇచ్చే స్కీమ్ మాత్రం ఒక గేమ్ చేంజర్గా బీజేపీ కూటమికి ఒక పెద్ద సపోర్ట్గా నిలబడింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు మోడీ నాయకత్వానికి మళ్ళీ ఒక బలం వచ్చినట్టుగానే చెప్పాలి. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వెనుకబడింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి వన్ సైడెడ్గా కొట్టగలిగారు. దీని ప్రభావం దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ మోడీ నాయకత్వానికి బీజేపీకి ఒక సానుకూల వాతావరణమే అవుతుంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ హంగ్ గవర్నమెంట్ నడుపుతోంది. అంటే మిత్రపక్షాల ఆధారంగా నడుపుతోంది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మీద ఆధారపడి నడుపుతోంది. ఇక్కడ మహారాష్ట్రలో ఒకవేళ బీజేపీ పూర్తిగా వెనుకబడి ఉంటే ఈ మిత్రపక్షాలు మరింత బెదిరించడానికి, బేరాలు పెట్టడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఈ ఫలితాలు చూసిన తరువాత బీజేపీ మిత్రపక్షాలు కూడా బీజేపీ మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి, గొంతెత్తడానికి కూడా సాహసించే పరిస్థితి ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని లెక్క చేయకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ సూటిగా నేరుగా ముఖాముఖి పోటీ చేస్తే అక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్కి ఎంతవరకు సీట్లు ఇవ్వాలన్న దానిపైన కూడా ప్రతి రాష్ట్రంలోనూ చర్చ జరుగుతుంది. కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇస్తే అవన్నీ బీజేపీకి వెళ్ళిపోతాయన్న వాతావరణం, అలాంటి వాదన బలపడుతూ ఉండడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలే అని చెప్పాల్సి ఉంటుంది.